వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పీడీ టీవీ ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజుల్లో ఫోటోగ్రాఫ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్, తర్వాత ఒక కాస్ట్యూమ్ డిజైనర్, ఒక మేకప్ ఆర్టిస్ట్, తర్వాత ఇవన్నీ కాకుండా ఒక ప్లేస్ అంటే ఇప్పుడు మనం కేఫ్ లోకి వెళ్ళి ఫొటోస్ దిగాలి అంటే కేఫ్ లో డబ్బులు కట్టాలి, తర్వాత వాళ్ళకి కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా తలకాయ నొప్పులు. అంటే ఇది ఒక ఎత్తు అయితే ఒక ప్లేస్ ని మనం ఫోటోలు దిగడానికి ఎంచుకోవడం ఇంకో ఎత్తు. సో ఇదంతా ఏ బాధ లేకుండా మన విజయవాడలోనే చాలా సెటప్స్ ఉండే ఒక స్టూడియోని అయితే అరేంజ్ చేశారనమాట. సో అదే మోడ్రన్ మాయా బజార్ అనేది. సో అది మన విజయవాడలోనే ఉంది. అంటే హైదరాబాద్ లో ఎక్కువ విన్నట్టున్నాం మనం, కానీ మన విజయవాడలో నేను చూసింది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మనకి లోపల నెంబర్ ఆఫ్ సెటప్స్ ఉన్నాయండి. సో నాకైతే అంటే ఫస్ట్ నేను వెళ్ళి చూసేసి వచ్చాను, చాలా అంటే చాలా బాగుంది. సో అసలు ఆ సెటప్స్ ఏంటి అని మీకు కూడా చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకో విషయం ఏంటంటే అసలు ఎన్ని సెటప్స్ ఉన్నాయో తెలియాలి అంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గో. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఇది ఒక సెటప్ అండి. ఇది కపుల్ అన్న దిగొచ్చు, లేదంటే సింగిల్ గా మోడల్ షూట్స్ చేసుకోవచ్చు, అండ్ బేబీ షూట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక సెటప్. అండ్ తర్వాత ఇంకో సెటప్ దగ్గరికి వెళ్ళిపోదా. ఇది ఇంకో సెటప్. నేను అసలు అయితే చూసి ఇల్లేమో అనుకున్నాను, తర్వాత తెలిసింది ఇది కూడా సెటప్ అంట. సో ఇక్కడ చూడండి, మనం పైకి వెళ్ళి అక్కడ కూడా ఇక్కడ ఒక పోజ్ కూడా తీసుకోవచ్చు. నేను కూడా ఒక పోజ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో ఇది ఒక సెటప్. ఇది ఇల్లు అనుకున్నా, బట్ కానీ తర్వాత చెప్పారు ఇది కూడా సెటప్ అని. సో ఇక్కడ మోడల్ షూట్స్ చేసుకోవచ్చు, తర్వాత కపుల్ షూట్స్ చేయొచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా బాగా చేయొచ్చు. సో అదనమాట మ్యాటర్. ఇంకా చాలా సెటప్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో గైస్, స్టూడియోకి సంబంధించిన మేనేజర్ గారు మనతో ఉన్నారు. అసలు ఇది ఎందుకు పెట్టాలనిపించింది, అది కూడా మన విజయవాడలో ఎందుకు పెట్టాలనిపించిందో అసలు వీటి వివరాలన్నీ ఆయన అడిగే తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు మీకు ఈ బిజినెస్ అసలు ఎందుకు పెట్టాలనిపించింది, అది కూడా మన విజయవాడలోనే ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా మా ప్రాపర్ ఇక్కడేనండి, నంబూరు దగ్గర పెనుమూలి సొంత విలేజ్. అండ్ సో ఈ ప్లేస్లో పెడదామని చెప్పేసి నాకు థాట్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎందుకు ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాజాలో పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడికి అంటే ఇది పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ కాదండి, జస్ట్ 7 months అవుతుంది. ఓకే, యా, అంటే మేము ఇప్పటిదాకా ఎక్కడ కూడా ప్రమోషన్స్ కూడా ఏం చేయలేదు. ఓకే, మాకు ఇంకొక 2 సెటప్స్ రెడీ అవుతున్నాయి. యాక్చువల్గా దీంట్లో మనకి 26 సెటప్స్ ఉన్నాయి కపుల్స్ వచ్చేసరికి. సో ఇంకో 2 సెటప్స్ అవుతున్నాయి. దానికోసం మేము ఆన్లైన్ ప్రమోషన్స్ ఏం చేయలేదు. మనకి ఇక్కడ అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ యాక్చువల్గా మా దగ్గర నెంబర్ ఆఫ్ షూట్స్ అవుతూ ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూట్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళందరూ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ రూమ్ ఇస్తాం, డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. సో మా దగ్గర ఏసీ రూమ్స్ ఉన్నాయి, అవి ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా మేము లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళు లైట్స్ సపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మా పర్సన్స్ ఉంటారు. సో మీకు సర్వీస్, ద బెస్ట్ సర్వీస్ మేము ఇస్తాము. ఉన్న స్టూడియోస్తో కంపేర్ చేసుకుంటే కనుక ద బెస్ట్ సర్వీస్ ఇస్తాము. అండ్ మాకు కూడా అదే విధంగా ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, హలో. సో ఇది కూడా ఒక సెటప్ అండి, టెలిఫోన్ సెటప్ అంట. ఇదేమో నాకైతే ఇది చూస్తుంటే బిగ్ బాస్ సెటప్, బిగ్ బాస్ లో ఉంటుంది కదా టెలిఫోన్. సో అదైతే గుర్తొస్తుంది. సో ఇది మనం రిట్రో స్టైల్లో కూడా చేసుకోవచ్చు. అది కూడా మనం లవర్ తో మాట్లాడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేయడం, తర్వాత కప్పులు అటుంటే మనం ఇక్కడ ఉండి మాట్లాడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేయడం. సో ఇలాంటి అంటే ఫొటోస్ దిగడానికి మనం ఇలాంటి పోజెస్ ఇచ్చుకోవచ్చు కదా. సో నాకైతే చాలా నచ్చింది. ఇంకా చాలా సెటప్స్ ఉన్నాయి, చూసేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ గో. సో ఇదొక సెటప్, ఎద్దుల బండి, విలేజ్ థీమ్ అంటారు కదా. సో ఆ విలేజ్ థీమ్ తో మనం ఈ సెటప్ ని అరేంజ్ చేశారు మనకి. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా అంటే మంత్స్ అవుతుంది కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడు దాకా ఎన్ని షూట్స్ చేసి ఉంటారు? అంటే ఈ 7 months లో మాకు ఆల్మోస్ట్ ఒక 370 బుకింగ్స్ అయితే అయ్యాయండి. షూట్స్ ఇప్పటిదాకా అయ్యాయి.
ఓన్లీ త్రూ రిఫరెన్స్ చూడండి. అంటే ఫోటోగ్రాఫర్స్ ఫీడ్బ్యాక్ వల్ల అండ్ కస్టమర్ రిఫరెన్స్ వల్లనే మాకు ఇన్ని షూట్స్ అయ్యాయి వితౌట్ ఆన్లైన్ ప్రమోషన్. మీకు ఏమన్నా అంటే ఇప్పుడు ఈ చూస్తారు వ్యూయర్స్ చూస్తారు మేము ఎలాగా బుకింగ్ చేసుకోవాలి అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళందరికీ ఏమని చెప్తారు అంటే ఏదైనా సైట్ ఉందా లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ వల్ల మీ నెంబర్ ఏమైనా ఉందా? ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ గూగుల్ మ్యాప్స్ లో మీరు మోడర్న్ మాయా బజార్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో కూడా మేము మా నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. సో మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అసలు మోడర్న్ మాయా బజార్ అని అసలు ఎలా పెట్టాలనిపించింది, అసలు ఎందుకు పెట్టారు? అంటే మాయా బజార్ అనేది నాకు స్టూడియో పెట్టాలని అనుకున్నప్పుడు మాయా బజార్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. సో దానికి ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా అనే ఉద్దేశంతో ఆల్రెడీ మాయా బజార్ అని చెప్పి సినిమా ఉంది కదా, సో దానికి యాడ్ చేస్తే బాగుంటుందా అనే ఉద్దేశంతో ఆ మోడర్న్ అనే వర్డ్ దాన్ని తగిలించేసి మోడర్న్ మాయా బజార్ పెట్టడం జరిగింది. సో ఏంటో పొలాల్లోకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో ఇక్కడ మనం డే షూట్స్ కాదు నైట్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మూన్ ఉంది చూసారా, ఇక్కడ మోడల్ షూట్స్, కపుల్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత వెడ్డింగ్ షూట్స్ అన్ని చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చాలా క్వీన్ లా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా కూడా చేసుకుంటారు. సో నైట్ షూట్స్ నేను ఇక్కడ ఈ ప్లేస్ నేను ఏం చెప్తానంటే నైట్ షూట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను కొన్ని పిక్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఇది వృక్షవాల కపుల్ షూట్స్, బేబీ షూట్స్ అండ్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత Feb 14th కూడా మనం చేసుకోవచ్చు అండి. సో చూసారా ఇక్కడ మనకి పూల్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం బయటకు వెళ్ళి రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే నీడే లేదు. సో ఇది కూడా ఒక సెటప్ అన్నమాట. వీళ్ళు మనకి ఇక్కడ ఫ్లవర్స్ వేసి కొంచెం మంచిగా డెకరేట్ చేసి కూడా మనకి ఇస్తున్నారు. ఆ పిక్స్ అనేవి నేను పక్కన కూడా మెన్షన్ చేస్తాను. సో మరి ఎందుకు గైస్ లేట్ వచ్చేసేయండి, నెక్స్ట్ సెటప్ కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇది కూడా ఒక సెటప్ అన్నమాట, ట్రెడిషనల్ సెటప్. ఐ మీన్ హాఫ్ సారీస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్, సో ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటా మెల్లగా ఇలా వస్తా. సో మంచి వీడియో వస్తుంది. సో ట్రై గైస్. ఇక్కడ ఏమేమి షూట్స్ జరుగుతాయి అంటే యాక్చువల్ నేను వినింది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, కపుల్ షూట్స్, ఇంకా బేబీ షూట్స్ జరుగుతాయి. ఇంకేమేమి షూట్స్ జరుగుతాయి అంటే మనకి బార్న్ బేబీస్ నుంచి షూట్స్ జరుగుతాయండి. 1 month బేబీస్, 2 months బేబీస్ ర్యాపింగ్ షూట్స్ జరుగుతాయి. అండ్ దాని తర్వాత 1 year బేబీ షూట్స్ జరుగుతాయండి. కొంతమంది 1 year కి వాళ్ళు చేసుకోలేకపోతే 2nd year, 3rd year కూడా చేసుకుంటున్నారు. సో మిస్ అయ్యాము, ఆ టైంలో మాకు తెలియలేదు, ఏంటంటే బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు 2nd year, 3rd year కూడా వచ్చి చేసుకుంటున్నారు. అంటే దాని తర్వాత హాఫ్ సారీ షూట్స్ అండి. 10 years, 12 years, 15 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హాఫ్ సారీ షూట్స్ జరుగుతున్నాయి, ధోతి షూట్స్ జరుగుతున్నాయి. అంటే దాని తర్వాత మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్. హాఫ్ సారీ తర్వాత ఆబ్వియస్లీ మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. దాని తర్వాత మెటర్నిటీ షూట్, ఇంకా మెటర్నిటీ తర్వాత బేబీ షూట్స్. అండ్ ఈ మధ్య రీసెంట్ గా ఫ్యామిలీ షూట్స్ అని, రిటైర్మెంట్ షూట్స్ అని అవి కూడా జరుగుతున్నాయి. అండ్ మోరోవర్ ఎన్ఆర్ఐ షూట్స్ కూడా చాలా మంది అంటే వాళ్ళు 2 years, 5 years అక్కడ ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా అకేషన్స్కి వచ్చినా లేదంటే కనుక ఏదైనా హౌస్ కొనుక్కొని గృహప్రవేశానికి వచ్చినా సరే వాళ్ళు కూడా ఆ వీడియోలు యాడ్ చేసుకుందని చెప్పేసి అలా కూడా షూట్ చేసుకుంటారు. ఓకే, సో మనం అవుట్డోర్ అయితే చూస్తాం కదా. సో ఇండోర్ అన్నమాట. అవుట్డోర్ కంటే ఇండోర్ సూపర్ ఉంది. సో ఇండోర్ కూడా మీకు చూస్ చేస్తే వచ్చేయండి. సో ఇండోర్ లో ఫస్ట్ థీమ్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది పియానో థీమ్ అంట. సో మనం బయట చూసిన దానికంటే లోపల చూసిన దానికి మస్త్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ దిస్ గైస్. ఇదైతే పియానో థీమ్. ఇక్కడ చూసారు కదా, పియానో థీమ్ కాకుండా మనం ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది చూడండి, అంటే కపుల్ షూట్ కి, లేడీ బాస్ షూట్స్ కి దీని మీద కూర్చొని దిగడం, సో అలా చేసుకోవచ్చు. నాకైతే ఈ థీమ్ చాలా అంటే చాలా నచ్చింది. రాయల్ లుక్ అయితే ఉందన్నమాట. సో నాకు చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. సో మనం ఇండోర్ లో అయితే సెకండ్ సెటప్ లో ఉన్నాము. సో సెకండ్ సెటప్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ అంటే ఏమంటారంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారు కదా, మనం బయట చూస్తాం, అది బయటకి వెళ్ళి మనం చేసుకుంటాం. కానీ మనం ఇక్కడ ఇండోర్ లోనే చేసుకోవచ్చు అనమాట ప్రీ వెడ్డింగ్ షూట్. నేనైతే ఫీల్ లైక్ క్వీన్ అనమాట. సో అందుకే అలా దిగుతున్నాను. సో ఇట్లా దిగుతూ కూడా మనం వీడియోస్ చేసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ వచ్చి కూడా కూర్చోవచ్చు. అండ్ కపుల్ ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి. సో ఇది అండి సెకండ్ సెటప్. ఇంకా చాలా సెటప్లు ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూసారు. సో మనం అవుట్డోర్ లో మనకి ఎంతైతే ఫెసిలిటీ ఉందో ఇండోర్ లో కూడా మనకి విత్ ఏసీ అండ్ కూలర్ కూడా
కూలర్ కూడా ఎందుకని నాకు ఒక థాట్ వచ్చింది. ఫ్రాక్స్ లో ఎగురుతున్నప్పుడు కొంచెం క్వీన్ లా ఫీల్ అయ్యేటప్పుడు ఇలా కూలర్ పెడతారు కదా, ఐ మీన్ గాలి కోసం, అంటే అది దానితో అదే గాలి రాదు. సో అలా కూడా వీళ్ళు సెట్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. కూలర్ కూడా ఏమంటారంటే రిట్రోలో పెడతారు కదా, సో అట్లయితే ఉంది. సో కూలర్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకా చాలా సెటప్స్ ఉన్నాయి. సో మరి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో. ఇంకోటి ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే, కొంతమంది అవుట్డోర్ షూట్స్ తీసుకొని సాంగ్స్ ఆల్బమ్స్ చేసుకోవడము, ఆ తర్వాత అంటే ఈ కొన్ని సెటప్స్ చూస్తుంటే అలా చేసుకోవచ్చు అని అనిపించింది. అలా ఎవరైనా ఇప్పుడు దాకా ఏమైనా చేసుకున్నారా, మీరు ఏమైనా చేస్తారా? అంటే ఆబ్వియస్లీ అవే జరుగుతూ ఉంటాయి. ఓకే, కపుల్ షూట్స్ అండ్ సాంగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే సినిమాటిక్ లెవెల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కనుక మనకి మూవీస్ కి మించిపోయేలాగా ఇప్పుడు చేస్తున్నారు. సో దాని తగ్గట్టుగా మేము కూడా అరేంజ్ చేసాము, షూట్స్ తీసుకునేలాగానే చేసాము. హైదరాబాద్ లాగానే మనకు కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం షూట్స్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే లేదంటే కనుక ఈ మెటర్నిటీ షూట్స్ అవన్నీ కూడా పార్క్ లో వాటిలో చేస్తూ ఉంటారు. చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, అసలు కంఫర్టబుల్ ఉండదు. అండ్ బ్రైట్ కూడా చాలా షై ఫీలింగ్ ఉంటారు, చాలా మంది ఉంటారు. సో అలా తీసుకెళ్లొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. ఓకే, ఇంకా మనకి ఇప్పుడు బయట ఇప్పుడు మన హైదరాబాద్ ఏదైనా చూసినట్టయితే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా తీసుకోవాలని ఉంటుంది. లైక్ ఇలా ఫోటో షూట్స్ తీసుకోవాలి, ఆన్ చూసి తీసుకోవాలని. బట్ ఏంటంటే బడ్జెట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఆ బడ్జెట్ చెప్పాలంటే ఏం చెప్తారు? మీ స్టూడియో గురించి మిడిల్ క్లాస్ పీపుల్ అందరికి అవైలబుల్ గా ఉందని చెప్తారా, లేదంటే ఫలానా వాళ్ళే తీసుకోవాలి అని చెప్తారా? మీరు ఏం చెప్తారు? చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నార్మల్ ఫొటోస్ చూస్తే, వీడియోస్ చూస్తే కనుక ఏంటి ఇంత భారీ ఉంది, ఎంత కాస్ట్ ఉంటుందో అని అనుకోవచ్చు. జస్ట్ మాకు ఒకసారి కాల్ చేయండి, డెఫినెట్ గా మేము ప్రైస్ లిస్ట్ చెప్తామండి. అవునా ఇంత తక్కువలో అయిపోతుందా అని మీరే ఫీల్ అవుతారు. అంత తక్కువ ప్రైస్ చేస్తున్నాం అంటే మేము ప్రైస్ చెప్పాము, బట్ మీరు కాల్ చేసినప్పుడు మమ్మల్ని అడగండి, మేము డెఫినెట్ గా మీకు ప్రైస్ లిస్ట్ అనేది ఓపెన్ గా చెప్తాము. మీకు చాలా తక్కువలో షూట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం థర్డ్ సెటప్ అయితే వచ్చేసాము. కాట్ అంటారు కదా, సో బెడ్రూమ్ సెటప్ అన్నమాట. సో ఇక్కడ అంటే ఇక్కడ కూడా మనం ఫోటోషూట్ చేసుకుంటాం కదా, ఎక్కడో బయటకు వెళ్ళి మనం తీసుకోవడానికి కంటే సో ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ కూడా చాలా సెట్ అయింది. సో మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వచ్చి ఫోటోషూట్స్ తీసేసుకోండి. సో ఇంకా చాలా సెటప్స్ ఉన్నాయి, చూపించేస్తాను. స్టే ట్యూన్. నెక్స్ట్ థీమ్ కి అయితే వచ్చేసాము. ఇదైతే గోల్డెన్ సెటప్ అంట. సో ఇది సింగిల్ మోడల్ షూట్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, అండ్ అలానే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారు కదా, సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే కపుల్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే ఇంకో సెటప్ చేశారు. అదే ఏంటంటే, సో మెయిన్ మనకు కావాల్సింది ఇదే కదా, డ్రెస్సింగ్ టేబుల్. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే మనం ఎక్కువ రిట్రో థీమ్స్ లో చూస్తాము. సో అది డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం బాగున్నామా లేదో కూడా మోడల్ షూట్స్ లో కూడా ఇది చూసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. పాత సినిమాల్లో చూస్తాం కదా, అట్లయితే ఉంది. సావిత్రి గారు ఇలా చూసుకుంటా, సో అలా ఫొటోస్ కూడా దిగొచ్చు. సావిత్రి గారి గెటప్ లో కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. ఇదైతే చూసారు కదా, ఇదైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. సో గైస్, వీళ్ళు మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫోటోగ్రాఫర్స్ లైట్స్ క్యారీ చేయకుండా వీళ్ళు మనకి లైట్స్ కూడా ప్రాపర్ గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, సో ఫోటోగ్రాఫర్స్ కూడా కొంచెం అంటే లైట్స్ కూడా క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా వీళ్ళు మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ థీమ్ చూసేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇంకో సెటప్ అయితే వచ్చేసాము. సో ఇది చూస్తుంటే లైబ్రరీ సెటప్. ఇది మనం చూసినట్టయితే సో వీళ్ళ లైబ్రరీ కూడా మనకి ఏంటి, లైబ్రరీకి వెళ్ళే ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బుక్ చాటున దిగడం ఫోటోలు అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే మనం అలాంటి సెటప్స్ చేసుకొని చాలా అంటే చాలా మోడల్ షూట్స్ చేసుకోవచ్చు. అండ్ అయితే ఇంకోటి అంటే ఈ లైబ్రరీ సెటప్ లోనే ఇంకో సెటప్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం వచ్చేయండి. సో ఇది ఇంకో సెటప్ అన్నమాట. సో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, సో ఫ్లవర్స్ వెనకాల అంటే ఇలాంటి సెటప్స్ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము ఒక్కొక్క దాని కోసం. బట్ అలా కాకుండా ఒకే చోట మనకి ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ సెటప్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే లైబ్రరీ సెటప్ పక్కనే ఇది కూడా మనకి డెకరేట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి చూసారా, మనం లైబ్రరీకి వెళ్ళి కూర్చున్నట్టుగా సాంగ్స్ తీయడము, ఐ మీన్ ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ కూడా తీస్తున్నారు, అలా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు లేట్ గైస్, వచ్చేయండి. స్టే ట్యూన్. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీరు ఎట్లా చార్జ్ చేస్తారు? 1 డే కి ఇంత చేస్తారు, లేదంటే ఒక గంట కని చేస్తారు? ఒక అవర్లీ బేసిస్ ఉంటుంది. అంటే 1 డే బేసిస్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ షూట్స్ అయితే కనుక
హాఫ్ డే 1 డే షూట్స్ అట్లా తీసుకుంటారు. బట్ ఓన్లీ ఫొటోస్ జస్ట్ మెమరీ కోసము, లేదంటే కనుక చాలా ఇయర్స్ అయిపోయింది ఒక మెమరీగా ఉంటుంది అట్లా షూట్ చేసుకున్న వాళ్ళకంటే అవర్లీ సరిపోతుంది. మా దగ్గర ఏంటంటే మినిమం 2 hours షూట్ అయితే మినిమం అండి. 2 hours తర్వాత వాళ్ళు అంతే తీసుకోవచ్చు. 2 hours 3 hours 4 hours స్లాట్స్ ఉంటాయి, దాని ప్రకారం తీసుకోవచ్చు. ఓకే, స్లాట్స్ అనేది మీకు నెంబర్ కాల్ చేస్తే మీరు స్లాట్ బుక్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక స్లాట్ లో ఒక పర్సన్ కి మీరు బుక్ చేస్తారు, అదే స్లాట్ లో ఇంకో పర్సన్ కి ఏదైనా బుక్ చేయడానికి అలా ఏమవుతుందా? అవుతుందా? అంటే మన దగ్గర ఎట్ ఏ టైం 5-6 షూట్స్ కూడా అవుతుంది. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేస్ లో ఒక సెటప్ లో ఇద్దరికి కావాలి, అదే టైం లో కావాలి, అప్పుడు ఏం చేస్తారు, ఎలా అరేంజ్ చేస్తారు? అంటే మన దగ్గర ఇక్కడ 26 సెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకే చోట ఇద్దరు దిగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆప్షన్ ని బట్టి సెట్ ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక షూట్ జరుగుతుంటే పక్కన ఒక షూట్ జరుగుతుంటుంది, అవతల ఇంకో షూట్ జరుగుతుంటాయి, అట్లా 6 షూట్స్ కూడా అవుతూ ఉంటాయి ఒకటేసారి మా దగ్గర. సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు మీకు. కొంతమంది ఇండోర్ తీసుకుంటారు, కొంతమంది అవుట్డోర్ తీసుకుంటారు. ఆ టైం ని బట్టి వాళ్ళ డ్రెస్ ని బట్టి షూట్ జరుగుతూ ఉంటుంది. అలా బల్క్ పీపుల్ వచ్చినప్పుడు మీరు అసలు ఎలా మేనేజ్ చేయగలరు? అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక్కళ్ళే ఉన్నారు. లేదండి, మా పర్సన్స్ ఉంటారు, 4 members ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే కావాలంటే షూట్స్ ఎక్కువ అయితే కనుక ఇంకా ఎక్కువ పర్సన్స్ కూడా ఉంటారు. ఫోటోగ్రాఫర్స్ మీరే అరేంజ్ చేస్తారా? లేదండి, కస్టమర్స్ తీసుకుంటారు. సో చూసారు కదా, సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ సెటప్ అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ మనకి వీళ్ళు ఇలాంటి ఏమంటారు ఎక్విప్మెంట్స్ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో కూడా మనం చాలా ఫోటోషూట్స్ చేసుకోవచ్చు కదా. అయితే ఇది చూస్తుంటే నాకు లైక్ ఏంటంటే మనం మూవీస్ లో ఒక సాంగ్స్ లో ఇట్లా వెళ్తూ ఇట్లా చేస్తారు కదా, సో అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం సాంగ్ ఏమంటారు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంది. సో ట్రై చేయండి గైస్. సో స్టే ట్యూన్, ఇంకా చాలా ఉన్నాయి. లెట్స్ గో. సో నెక్స్ట్ వన్ దానికైతే వచ్చేసాము. ఇదేంటంటే మనకి బార్ సెటప్ అనమాట. సో మనం బార్కే వెళ్ళి ఫొటోస్ దిగాల్సిన అవసరం లేదు, అంత నీట్ కూడా లేదు. సో వీళ్ళు మనకి బార్ కూడా సెటప్ చేసి మనకి ఫోటోషూట్లకి ఇస్తున్నారు అనమాట. సో నాకైతే చాలా నచ్చింది గైస్, తప్పుగా అంటుందండి. సో నాకు చాలా నచ్చింది. ఇది నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బార్కి వెళ్ళి బ్యాడ్ కమెంట్స్ తెచ్చుకోవడం దేనికి, ఇలా వచ్చి బార్ టీంలో మనం చేసుకోవచ్చు హాయిగా. సో నెక్స్ట్ వన్ చూసేద్దాం, లెట్స్ గో. హైదరాబాద్ లో చూస్తాం చాలా నెంబర్ ఆఫ్ ఇలాంటి స్టూడియోస్ ఉంటాయి. విజయవాడలో లేదని యూనిక్ గా పెట్టారా, లేదంటే హైదరాబాద్ లో పెట్టొద్దు అని పెట్టారా? లేదన్నా, టు బి ఫ్రాంక్ హైదరాబాద్ లో మనం పెట్టలేము. అంటే నాకేంటంటే ఈ ఏరియాలో పెట్టాలని చెప్పేసి, అంటే నా ప్రాపర్ ఇక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ గుంటూరులో ద ఫస్ట్ అవుట్డోర్ ఫోటో షూట్ మనకి ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అంటే ఇండోర్ అవుట్డోర్ సెటప్స్ తో ఎక్కడా కూడా గుంటూరులో లేదు. అండ్ విజయవాడలో కూడా మీకు సిటీ అవుట్ సైడ్ అంటే సిటీలో ఎక్కడ లేదు, స్టూడియోస్ లేదు, ఇండోర్ అవుట్డోర్ సెటప్స్ తో స్టూడియోస్ లేదు. సో ఆ ఉద్దేశంతో విజయవాడ గుంటూరుకి మధ్యలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, ఇంకేమన్నా అంటే ఆల్రెడీ మనం చూసాం అవుట్డోర్ షూట్స్ ఎలా ఉంటాయి, ఇండోర్ షూట్స్ ఎలా ఉంటాయి, ఇండోర్ లో ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఐ మీన్ ఏం సెటప్స్ ఉన్నాయి, అవుట్డోర్ లో ఏం సెటప్స్ ఉన్నాయని చూసాం. ఇంకేమన్నా ఎక్స్టెండ్ చేసి ఇంకేమన్నా సెటప్స్ పెట్టాలనే ప్లాన్ ఏమన్నా ఉందా? ఆబ్వియస్లీ ఉందండి. అంటే ఈ ఫీల్డ్ లో కూడా కంపల్సరీ పెట్టాల్సిందే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఇది 1 acre ల్యాండ్ లో మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇండోర్ లో వచ్చేసరికి 9 సెటప్స్ ఉన్నాయి, అవుట్డోర్ లో 17 సెటప్స్ ఉన్నాయండి. అవి కాకుండా ఇంకొక 2 సెటప్స్ యాడ్ చేస్తున్నాము. మెయిన్ విలేజ్ సెటప్ చేస్తున్నామండి, మాండవా హౌస్. చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అది మనకి. ఇండోర్ అవుట్డోర్ సెట్స్ వస్తే దాంట్లోనే చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అది. ఒక 20 days లో కంప్లీట్ చేస్తాము దాన్ని కూడా. అండ్ మా దగ్గర బేబీ థీమ్స్ కూడా ఉన్నాయి. బేబీ థీమ్స్ ఎన్ని ఉన్నాయి? 12 బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి. 12 బ్యాక్డ్రాప్స్ అండ్ దానికి తగ్గట్టుగా మనకి థీమ్స్ ఉన్నాయి. సో గాయస్ ఇది చూస్తున్నారు కదా, మనం ఇంట్లో అయితే చేయం, ఇక్కడైతే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఫోటోలు కావాలి కాబట్టి. సో అందుకనే కిచెన్ థీమ్ కి అయితే వచ్చేసాం మనం. సో నెక్స్ట్ కిచెన్ థీమ్, మనం కిచెన్ లో కొంతమంది కావాలని ఇట్లా పెట్టుకొని ఫొటోస్ దిగుతుంటారు కదా, ఆ బాధ లేకుండా వీళ్ళు ఇది కూడా సెటప్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా చిన్న పిల్లలది కూడా ఉంది చూసారా. సో నేను ఏదైతే కొన్ని సెటప్స్ చూపించానో అది బేబీస్ దిగొచ్చు, అండ్ బేబీస్ తో వచ్చిన పేరెంట్స్ కూడా దిగొచ్చు, అండ్ తర్వాత కపుల్ షూట్స్ అని చెప్పాను కదా, అలా కూడా కాకుండా ఇలా కూడా దిగొచ్చు. సో ఇది బేబీస్ కి, అండ్ తర్వాత మోడల్ షూట్స్, అండ్ తర్వాత పేరెంట్స్ ఎవరన్నా చేసుకోవచ్చు ఈ ఫోటో షూట్స్. నెక్స్ట్ వన్ చూసేద్దాం, లెట్స్ గో.
సో గాయస్ మొత్తానికి అయితే బేబీ సెటప్స్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. సో వీళ్ళ దగ్గర మొత్తం నెంబర్ ఆఫ్ సెటప్స్ ఉన్నాయి, 12 బ్యాక్ డ్రాప్స్ అండ్ అలానే దానికి తగ్గట్టు ప్రాప్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు చాలా ప్రాప్స్ అయితే కనిపిస్తున్నట్టు ఉన్నాయి. ఎగ్, హాఫ్ ఎగ్, లైక్ అంబ్రిల్లా, తర్వాత బాత్ సెటప్, తర్వాత మూన్ సెటప్, ఇంకా చాలా డాక్టర్ సెటప్, ఆల్రెడీ మీకు కిచెన్ సెటప్ చిన్నపిల్లలతో కూడా చూపించా కదా. సో అలాగా మనకి 12 సెటప్స్ అయితే ఉన్నాయి గాయస్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి మనకి బాత్ టబ్ లో హాట్ వాటర్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కేక్ స్మాష్ అనేది, సో అది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి కార్ సెటప్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి నేను ఎవ్రీ ఫోటో నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో డోంట్ మిస్ దిస్ గైస్. అండ్ నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందండి, ఒకే స్లాట్ లో చాలా మంది వచ్చినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మన దగ్గర 26 సెట్స్ ఉన్నాయండి. 4-5 షూట్స్ అయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఇద్దరు బయట తీసుకుంటారు, ఇద్దరు లోపల తీసుకుంటూ ఉంటారండి. సో మనకు ఆ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడు రాలేదు. అండ్ హెల్పర్స్ కూడా మనకి 4 మెంబర్స్ ఉన్నారు. షూట్స్ ఎక్కువ ఉన్నట్టు మాకు ముందు తెలుస్తుంది. సో దట్ ఇంకో 2-3 మెంబర్స్ ని అరేంజ్ చేస్తాం, ఇబ్బంది ఉండదు. ఓకే, అంటే పర్టికులర్ గా కొన్ని స్టూడియోస్ ఎలా ఉంటాయి అంటే ఇంతమంది రావాలి అంటే 4 మెంబర్స్ రావాలి, 5 మెంబర్స్ రావాలని ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా మీకేమన్నా ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవండి, షూట్ ని బట్టి మేము అలౌ చేస్తాం. అంటే ఫ్యామిలీ షూట్ ఉంటే ఎక్కువ మంది ఉంటారు, 10 మెంబర్స్ 12 మెంబర్స్ కూడా ఉంటారు. సో అలాంటి కూడా అలౌ చేస్తాం. కపుల్ షూట్ అంటే 3-4 మెంబర్స్ సరిపోతారు, బేబీ షూట్ అంటే 4-5 మెంబర్స్. సో డిపెండ్స్ అండి, షూట్ ని బట్టి మేము అలౌ చేస్తాం. బేబీ షూట్స్ కి చాలా పేషెన్స్ కావాలి. లైక్ ఏంటంటే పిల్లలు లాగేసుకోవడము, ఈ కొంచెం డామేజ్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అలా మీరు బేబీ షూట్ ఎలా మేనేజ్ చేస్తారు అసలు? అంటే మా దగ్గర ఒక్కొక్కసారి 2-3 బేబీ షూట్స్ కూడా అవుతుంటాయి. అప్పుడు 2 బ్యాక్ డ్రాప్స్ కింద సపరేట్ చేస్తాం. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర బాత్ టబ్ కూడా ఉంటుందండి, దానికి మేము హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ కేక్ స్మాష్ ఉంటుంది. కేక్ స్మాష్ మనకి అన్ని చోట్ల కూడా ఇండోర్ చేస్తారండి, మనం అవుట్డోర్ లో పెడుతున్నాం. చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. నేను మీకు ఆ పిక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు నైట్ టైం వచ్చిండే కనుక ఇంకా బాగుండేదండి, ఆ ఫీల్ వేరే ఉంటుంది నైట్ టైంలో. లైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము బ్యాక్ డ్రాప్ లో కలర్ లైట్స్ స్మోక్ ఇస్తాము, దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అవును, యాక్చువల్లీ నైట్ షూట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, మీకు నైట్ షూట్ అన్నారు కదా, టైమింగ్ ఎలా అసలు టైమింగ్ మనకి ఎలా ఉంటుంది? ఓకే, అంటే టైమింగ్ అంటే మాకు ప్రాబ్లం ఏం లేదండి, మేము 24 hours ఓపెన్ ఉంటాము. ఓకే, యా. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే వాళ్ళు నైట్ టైం షూట్ పాసిబిలిటీ లేదు అని చెప్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి వాళ్ళు షూట్ చేసుకున్నారు, నైట్ టీమ్స్ కావాలని చెప్పి. అంటే మేము క్యాంప్ ఫైర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళు నైట్ టీమ్స్ క్యాంప్ ఫైర్ కావాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి 4 to 5:30 టైంలో వాళ్ళు నైట్ షూట్స్ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, అడ్రస్ ఎక్కడండి అసలు ఇది? అడ్రస్ మనకి కాజా టోల్ గేట్ దగ్గరేనండి. జస్ట్ మీరు గుంటూరు నుంచి వస్తుంటే కనుక కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 1/2 kilometer ముందుకు వచ్చిన చెరువు వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ అండి. మెయిన్ రోడ్ నుంచి ఒక 300 meters ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటుందా? గూగుల్ మ్యాప్స్ కూడా మోడర్న్ మ్యాప్ ఉంటుంది. అంటే విజయవాడ చూసేటప్పుడు అయితే కనుక మీరు ఈజీ అంటే టోల్ గేట్ కంటే ముందు యూటర్న్ చేసుకొని సేమ్ మన చెరువు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవడం. అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతున్నాయండి ఫోటోగ్రాఫ్స్, ఇలా ఫోటోగ్రాఫ్లు తీసుకొని సెలబ్రిటీలు అయిపోతున్నారు. సో ఒక ప్లేస్ ని ఎత్తుక్కొని ఎంచుకునే దానికంటే నేనైతే సజెస్ట్ చేస్తాను ఇలా వచ్చి తీసుకోవడం బెటర్ అని అయితే అంట. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు కేఫ్ కి వెళ్ళాలి, లేదంటే ఏదన్నా బార్ థీమ్ చేయాలి, లేదంటే ఏదన్నా ఇంకేదన్నా కిచెన్ థీమ్, లైబ్రరీ థీమ్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి మీ దగ్గర. అలా సపరేట్ గా తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి టైం బొక్క, మనీ బొక్క. సో అలాంటి వాళ్ళకి అలా తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ అవైలబిలిటీగా లేదు మనకి అనుకునే వాళ్ళకి. అంటే మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి, కేఫ్ థీమ్ ఉంది, బార్ థీమ్ ఉంది. అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తూ ఉంటారు, చాలా మంది సెలబ్రిటీస్ ఫెస్టివల్స్ థీమ్ చేస్తూ ఉంటారు, సంక్రాంతి కానివ్వండి. అండ్ రీసెంట్ గా క్రిస్మస్ మా దగ్గర జరిగాయి, సాంగ్ షూట్స్ కూడా అయ్యాయండి. యా, అలా చేసుకుంటూ ఉంటారు. సో అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తాం. ఇన్ కేస్ మా దగ్గర ఏదైనా ఫెస్టివల్ కి ఆ థీమ్ తగ్గట్టు లేదంటే కనుక మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ముందే బుక్ చేస్తే కనుక మాకు ఇలా కావాలండి అని చెప్తే డెఫినెట్ గా మేము అది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎన్ని రోజులకి బుక్ చేసుకోవాలి? అంటే ఈ రోజు షూట్ అంటే ఒక 2 days బ్యాక్ బుక్ చేసుకోవాలా? వీకెండ్ అయితే కనుక బెస్ట్ మేము సజెస్ట్ చేసి 3 to 5 days ముందు బుక్ చేసుకుంటే బెస్ట్ అండి. వీకెండ్ వీక్ డేస్ అంటే 1-2 days ముందు చేసినా పర్లేదు. ఓకే, బట్ వీకెండ్ మాత్రం డెఫినెట్ గా అట్లీస్ట్ 3 to 5 days ముందు ఎంత ముందు బుక్ చేసుకోగలిగితే అంత మంచిదండి. ఓకే,
ఇప్పుడు మనకి క్లైమేట్ మనకి సహకరించదు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడే టైంలో వీళ్ళు ఫోటోషూట్ కని వస్తారు, లేదంటే ఎండ, అప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా వీటిని ప్రొవైడ్ చేస్తారు? అంటే మన దగ్గర ఇండోర్ సెటప్స్ ఉన్నాయి, ఓకే 9 సెట్స్ ఉన్నాయి. సో వర్షాకాలం వస్తే కనుక కంటిన్యూస్ గా వర్షమే ఉంటుంది. మీరు ఇవన్నీ కవర్ చేయాలంటే ఇండోర్ సెట్స్ మొత్తం కవర్ చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 అవర్స్ పడుతుంది. సో మీరు ఇక్కడ తీసుకుంటేనే వర్షం తగినప్పుడు బయట తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చారనుకోండి, మీరు ఎండ ఎక్కువ ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలో ఎవరు ఫోటోగ్రాఫర్ సజెస్ట్ చేయరు, హార్ష్ లైట్ ఉంటుంది, డెఫినెట్గా సజెస్ట్ చేయరు. సో ఆ టైంలో మనకి ఇండోర్ సెట్స్ ఉన్నాయి, విత్ ఏసీస్ ఉన్నాయి. సో మీరు హ్యాపీగా ఇండోర్లో తీసుకోవచ్చు. అండ్ ఎండ తగ్గిన తర్వాత అవుట్డోర్లో తీసుకోవచ్చు. అండ్ నైట్ సెటప్స్ ఉన్నాయి. సో అలా కవర్ చేసుకోవచ్చు. 8 అవర్స్ షూట్ అంటే కనుక మేము డెఫినెట్గా 1 o'clock నుంచి ప్రిఫర్ చేసుకుని చెప్పి చెప్తాను. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కంపేర్ విత్ ఆల్ స్టూడియోస్ మీ అంటే మోడర్న్ మాయాబజార్ గురించి మీరు ఏం చెప్తారు? మీ దాంట్లో అసలు జనాలు ఎలా అంటే ఎందుకు రావాలి, అసలు ఏంటి స్పెషాలిటీ? అంటే అన్ని స్టూడియోస్తో కంపేర్ చేసుకుంటే కనుక మాది చిన్నది కాదు, పెద్దది కాదు. ఓకే, ఇంకా చిన్నది అనుకోండి సెటప్ సరిపోవు, పెద్దది అనుకోండి అది తిరగడానికి టైం సరిపోదు. 4-5 acres ఉందనుకోండి, మీకు తిరగడానికి టైం సరిపోదు. సో 1 acre ఏ ప్లేస్లో ఎంత పెట్టాలో అలా పెట్టాము. సో మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ టైం వేస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, ప్లస్ ఇండోర్ సెటప్స్ ఉన్నాయి, అవుట్డోర్ సెటప్స్ ఉన్నాయి, నైట్ టీమ్స్ ఉన్నాయి. సో ఎవరు షూట్ జరిగినా సరే మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే డే షాట్స్, నైట్ షాట్స్ 2 వచ్చేలాగా ప్లాన్ చేసుకోమని చెప్పి చెప్తాను. 3 to 8 లేదంటే కనుక 4 to 7 అట్లా. సో ఏదైనా సరే డే షాట్స్, నైట్ షాట్స్ 2 వచ్చేలాగానే ప్లాన్ చేసుకోమని చెప్పి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో మరి మిస్ చేసుకోకండి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. నన్ను అడిగితే చాలా మందికి కూడా ఇప్పుడు ఫోటోలు ఫెస్టివల్స్ వస్తున్నాయి, సంక్రాంతి వస్తుంది. సో మరి సంక్రాంతికి కూడా మంచి మంచి థీమ్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మీకు చూపించాను కదా ఎద్దుల బండి. సో మరి ఇంకెందుకు లేట్ గైస్ వచ్చేసేయండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ PDTV ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.